తెల్లవారుజాము సమయం. కోడి కూతలు, పక్షుల కిలకిల రావాలు నెమ్మదిగా వినిపిస్తున్నాయి. రాజన్న, అతని భార్య లక్ష్మి వాళ్ళింటి ముందున్న పశువుల పాకలో పనుల్లో నిమగ్నమై ఉంటారు. రాజన్న గంగిగోవు పాలు పితుకుతుంటే లక్ష్మి గేదెకు కుడితి పెడుతూ ఉంటుంది. వాళ్ల పాకలో 4-5 పాడి పశువులు ఆరోగ్యంగా కనిపిస్తాయి. లక్ష్మి గేదెను నిమురుతూ, ఏవండి, ఈరోజు మన గంగి చాలా ఉత్సాహంగా కనిపిస్తోంది. పాలు కూడా ఎక్కువగా ఇస్తున్నట్టుంది. రాజన్న పాలు పితుకుతూ చిరునవ్వుతో, అవును లక్ష్మి, మనం వాటిని కన్నబిడ్డలా చూసుకుంటే అవి మనల్ని కన్నతల్లులా కాపాడుతాయి. వాటికి వేలకు మేత కుడితి పెడితే మన ఇల్లు పాలతో పెరుగుతో కలకల్లాడుతోంది. అది నిజమేనండి. అందుకే మన పాలకు ఊరంతా అంత మంచి పేరు. రాజన్న పాలంటే నీళ్లు కలపని స్వచ్ఛమైన పాలు అని అందరూ చెప్పుకుంటారు. రాజన్న లేచి పాల బకెట్ పట్టుకుని, అదంతా నీ చలవి లక్ష్మి. నువ్వు వాటి బాగోగులు చూడబట్టే మన వ్యాపారం ఎంత 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. అంతలో పక్కింటి సుబ్బయ్య వాళ్ళ ఇంటి అరుగు మీద నుండి వీళ్ల వైపు అసూయగా చూడడం కనిపిస్తుంది. అతని ముఖంలో కుళ్ళు, అసహనం స్పష్టంగా తెలుస్తాయి. అతని కూడా పాల వ్యాపారి, కాని అతని దగ్గర జనాలు పాలు కొనడం బాగా తగ్గింది. సుబ్బయ్య తనలో తాను కొనుక్కుంటూ, వీడికేంట్రా బాబు, వీడి పశువులు ఎప్పుడు ఇంత ఆరోగ్యంగా ఉంటాయి. వీడి పాలు వెన్నలా ఉంటాయని అందరూ వీడి దగ్గరికే పోతారు. నా బతికేమో కుక్కలు చింపిన విస్తరలా తయారైంది. నేను నీళ్లు కలిపినా నా దగ్గర పాలు కొనడానికి ఎవ్వరూ రావడం లేదు. వీడి వ్యాపారం దెబ్బతినే రోజు ఎప్పుడొస్తుందో ఏంటో. కొద్దిసేపటికి ఊళ్ళో వాళ్ళు ఒక్కొక్కరుగా పాల కోసం రావడం మొదలు పెడతారు. వెంకమ్మ, నరసయ్య మరికొందరు గిన్నెలు పట్టుకుని రాజన్న ఇంటి ముందు నిల్చుంటారు. రాజన్న బాబు, 1 లీటర్ పాలు పోయించు. రాజన్న నవ్వుతూ, ఓ వచ్చావా వెంకమ్మ, ఈరోజు పాలు చిక్కగా మీగడ కట్టగా ఉన్నాయి. మీ మనవడికిస్తే ఇష్టంగా తాగుతాడు. అదే కదా రాజన్న, నీ ప్రత్యేకత. నీ పాలు కొంటే పెరుగు కూడా వేరే ఆలోచించక్కర్లేదు. అందుకే ఎంత దూరమైనా నీ దగ్గరికే వస్తాం. సుబ్బయ్య ఇదంతా చూస్తూ మరింత అసూయతో రగిలిపోతాడు. రాజన్న మీద ఏదో ఒక కుట్ర చేసి అతని వ్యాపారాన్ని దెబ్బతీయాలని నిశ్చయించుకుంటాడు. ఇక మరుసటి రోజు ఉదయం రాజన్న యథావిధిగా పాలు పితికి పెద్ద డబ్బాలో నింపి ఊరి చివరున్న సంతకు తీసుకెళ్లడానికని సిద్ధమవుతాడు. ఆ డబ్బులను ఇంటి బయట అరుగు మీద ఉంచాడు. ఏవండి, ఈరోజు సంతకు తొందరగా వెళ్లాలన్నారు కదా, ఎడ్ల బండి కట్టేశారా? ఇప్పుడే కడుతున్నాను లక్ష్మి. ఈ లోపు నువ్వు అవసరమైనవి ఏవైనా ఉంటే సర్దు, నేను బండి తీసుకుని వచ్చేస్తాను. రాజన్న ఇంటి వెనక్కి వెళ్తాడు. లక్ష్మి లోపలికి వెళ్తుంది. ఇదే అదునుగా భావించిన సుబ్బయ్య చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకుని నెమ్మదిగా రాజన్న ఇంటి ముందున్న పాల డబ్బాల దగ్గరికి వస్తాడు. తన నడుములో దోపుకున్న ఒక చిన్న మూట తీస్తాడు. ఆ మూటలో నుండి ఏదో ఒక ఆకుపసరు లాంటి దాన్ని తీసి రాజన్న పాల డబ్బా మూత తీసి అందులో కలిపేస్తాడు. ఆ పసరికి ఒక రకమైన విచిత్రమైన వాసన ఉంటుంది. అది పాలను వెంటనే విరిచేయదు, కాని కొద్ది గంటల తర్వాత పాలు వాసనొచ్చి విరిగిపోయేలా చేస్తుంది. ఎవరికీ అనుమానం రాకుండా వెంటనే అక్కడి నుండి వెళ్లిపోతాడు. సుబ్బయ్య వెళ్తూ క్రూరంగా నవ్వుకుంటూ, ఇప్పుడు చూస్తాను నీ వ్యాపారం ఎలా సాగుతుందో. రాజన్న పాలు కల్తీ పాలని ఊరంతా తెలిసాక నీ దగ్గరికి ఒక్క ఈగ కూడా రాదు. నా వ్యాపారమే మళ్ళీ ఊళ్ళో జోరుగా సాగుతుంది. రాజన్న బండి తీసుకుని వస్తాడు. ఏమీ తెలియనట్టుగా పాల క్యాన్లను బండి మీద పెట్టుకుని సంతకు బయలుదేరాడు. సంతలో రాజన్న పాలమ్ముతున్నాడు. పాలు కొన్న ఒక గృహిణి కాసేపటికి వెనక్కొస్తుంది. ఏమయ్యా రాజన్న, ఇదేం పాలమ్మావు? కాస్త కాకబెట్టగానే మొత్తం విరిగిపోయాయే, ఏదోలా వాసన కూడా వస్తున్నాయి. రాజన్న ఆశ్చర్యంగా, అదేంటమ్మా, రోజు అమ్మే పాలే కదా, ఎప్పుడూ ఇలా జరగలేదే. నా పశువులు ఆరోగ్యంగానే ఉన్నాయి. పాలు పితికిన వెంటనే తెచ్చాను. అంతలోని మరొకరు, ఇంకొకరు వచ్చి అదే ఫిర్యాదు చేయడం మొదలు పెడతారు. రాజన్నకి ఏమీ అర్థం కాదు. పాలెందుకు అలా అయ్యాయో తెలియక తల పట్టుకున్నాడు. ఆ రోజు వ్యాపారం మొత్తం నష్టపోతాడు. మిగిలిన పాలను తీసుకుని నిరాశతో ఇంటికొస్తాడు. ఏమైందండి, ముఖమలా పెట్టేశారు? సంతలో వ్యాపారం బాగా జరగలేదా? రాజన్న జరిగిందంతా వివరిస్తూ, నాకేం అర్థం కావడం లేదు లక్ష్మి. మన పాలు ఎప్పుడు ఇంత నాణ్యంగా ఉంటాయి. ఈ రోజు ఇలా ఎందుకు
జరిగిందో తెలియడం లేదు. నా పరువు మొత్తం పోయింది. అయ్యో, మీరు దిగులు పడకండి. ఏదో పొరపాటు జరుగుంటుంది. రేపు చూద్దాం. కాని ఆ మరుసటి రోజు కూడా అదే పునరావృతం అవుతుంది. రాజన్న పాలు కొన్న ప్రతి ఒక్కరూ పాలు వాసనొస్తున్నాయని, విరిగిపోతున్నాయని ఫిర్యాదు చేస్తారు. ఊర్లో రాజన్న కూడా పాలల్లో కల్తీ మొదలుపెట్టాడు అనే పుకారు మొదలవుతుంది. రాజన్న వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుంది. మరోవైపు సుబ్బయ్య వ్యాపారం కాస్త పుంజుకుంటుంది. రాజన్న దగ్గర పాలు మానేసిన వాళ్లల్లో కొందరు సుబ్బయ్య దగ్గర కొనడం మొదలు పెడతారు. అప్పుడు సుబ్బయ్య రాజన్నను చూసి ఎగతాళిగా నవ్వుతూ, ఏంటన్నా, వ్యాపారం డల్లుగా ఉందంటగా? మంచివాడికి కాలం కలిసిరాదంటారు. అయినా పర్వాలేదులే, ఏదో ఒకటి చేసుకుని బతకాలి కదా. రాజన్న మౌనంగా తలదించుకుని వెళ్లిపోతాడు. అతని గుండెల్లో చెప్పలేని ఆవేదన. తన నిజాయితీని ఎలా నిరూపించుకోవాలో తెలియక మదన పడుతున్నాడు. ఒకరోజు రాత్రి రాజన్న, లక్ష్మి ఇంట్లో కూర్చొని ఈ సమస్య గురించే ఆలోచిస్తూ ఉంటారు. లక్ష్మి, మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదామా? నా వల్ల కావడం లేదు. చెయ్యని తప్పుకు ఇంత నింద పడాల్సిన వస్తుందని కలలో కూడా అనుకోలేదు. లక్ష్మి ధైర్యం చెబుతూ, అలా అనకండి. మనం నిజాయితీగా ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. ఇందులో ఏదో కుట్రుంది. మనం దాన్ని బయట పెట్టాలి. ఒక్క నిమిషం ఆలోచించండి. ఈ సమస్య ఎప్పటినుండి మొదలైంది? మనం పాలు పితికిన తర్వాత సంతకు తీసుకెళ్లే ముందు మధ్యలో ఏదో జరుగుతుంది. ఏం జరగడం లేదు. నేను పాలను పితికి డబ్బాలో పోసి అరుగు మీద పెడుతున్నాను. బండి కట్టుకుని వచ్చి తీసుకుని వెళ్తున్నాను. లక్ష్మి ఆలోచనలో పడింది. ఆ అరుగు మీద పెట్టిన కొద్దిసేపు ఆ సమయంలో ఏమైనా... లక్ష్మికి హఠాత్తుగా ఒక ఆలోచన వస్తుంది. గత కొద్ది రోజులుగా సుబ్బయ్య ప్రవర్తనలో వచ్చిన మార్పు, వాళ్ళ ఇంటి చుట్టూ అనుమానాస్పదంగా తిరగడం ఆమె గమనిస్తూనే ఉంది. నాకెందుకో సుబ్బయ్య మీద అనుమానంగా ఉందండి. మన వ్యాపారం దెబ్బతిన్నప్పటి నుండి అతను చాలా ఆనందంగా కనిపిస్తున్నాడు. పైగా ఈరోజు ఉదయం మీరు బండి కడుతున్నప్పుడు అతను మన ఇంటి వైపే చూడడం నేను అతను మనల్ని చూసి అసూయపడతాడని తెలుసు కానీ ఇంత నీచమైన పనికి దిగజారుతాడా? అసూయ మనిషిని ఎంతకైనా దిగజారుస్తుందండి. మనం ఒక పని చేద్దాం. రేపు ఉదయం మనం పాలు పితికిన తర్వాత ఇద్దరం చాటుగా ఉండి గమనిద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. ఇక అనుకున్నట్టే మరుసటి రోజు ఉదయం రాజన్న, లక్ష్మి పాలు పితికి డబ్బాలు అరుగు మీద పెట్టి ఇంటి వెనుకున్న కిటికీ దగ్గర నుండి చాటుగా గమనిస్తూ ఉంటారు. వాళ్ళు ఊహించినట్టే సుబ్బయ్య నెమ్మదిగా వాళ్ల ఇంటి వైపొస్తాడు. చుట్టూ చూసి ఎవరూ లేరనుకొని తన నడుములోని మూట తీసి పాల డబ్బా మూత తెరిచి అందులో ఆ పసరు కలపబోతాడు. వెంటనే రాజన్న, లక్ష్మి బయటకొస్తారు. రాజన్న కోపంతో, ఆగు సుబ్బయ్య, ఏం కలుపుతున్నావురా నా పాలల్లో? సుబ్బయ్య వాళ్లను చూసి బిత్తరపోతాడు. అతని చేతిలోని మూట కింద పడిపోతుంది. పారిపోవడానికని ప్రయత్నిస్తాడు. ఎక్కడికి పారిపోతావు? నీ దొంగ బుద్ధి ఈ రోజు బయటపడింది. ఊరి పెద్దల ముందు నీ బండారం బయట పెడతాను. లక్ష్మి భర్తను ఆపుతూ, ఆగండి. కోపంతో ఏమీ జరగదు. వీణ్ణి ఇప్పుడు కొట్టినా నన్ను అన్యాయంగా కొట్టారని సానుభూతి సంపాదించుకుంటాడు. వీడి దొంగతనాన్ని తెలివిగా బయట పెట్టాలి. ఆ రోజు ఉదయం ఊరి పంచాయతీ దగ్గర జనం గుమిగూడారు. రాజన్న పిలుపు మేరకు గ్రామ పెద్ద రామయ్య, మిగతా పెద్దలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఏంటి రాజన్న, ఇంత ఉదయాన్నే అందరిని పిలిచావు? ఏంటి విషయం? రాజన్న జరిగిందంతా వివరిస్తాడు. సుబ్బయ్య దొంగచాటుగా పాలల్లో ఏదో కలుపుతున్నాడని చెబుతాడు. సుబ్బయ్య ఏడుపు నటిస్తూ, అయ్యో, ఎంత మాట అన్నావు రాజన్న. నా మీద నీకెందుకంత పగ? నీ వ్యాపారం దెబ్బతింటే నేనేదో చేశానని నా మీద నింద వేస్తావా? ఇది అన్యాయం పెద్దలారా. నరసయ్య, అవును రాజన్న, ఆధారాలు లేకుండా ఎవరి మీద నింద వేయకూడదు. నువ్వు చూశానంటున్నావు, అతను లేదంటున్నాడు. నిజమేంటో ఎలా తెలుస్తుంది? అప్పుడు లక్ష్మి ముందుకొస్తుంది. పెద్దలారా, మా దగ్గర ఆధారం ఉంది. సుబ్బయ్య మా పాలల్లో కలిపేది ఈ ఆకుపసరే అంటూ సుబ్బయ్య కింద పడేసిన మూటను చూపిస్తుంది. దీనివల్లే మా పాలు విరిగిపోతున్నాయి. అది నాది కాదు, కావాలని నన్ను ఇరికించడానికి వీళ్ళే ఇదంతా చేస్తున్నారు. లక్ష్మి చిరునవ్వుతో, అయితే ఇంకో ఆధారం కూడా ఉంది. నిన్న రాత్రి మా ఇంటి దగ్గర దొంగచాటుగా తిరుగుతున్నప్పుడు సుబ్బయ్య భుజం మీదున్న ఈ అంగవస్త్రం మా ఇంటి గోడకున్న మేకుకు తగిలి చిరిగింది. ఆ చిరిగిన ముక్క ఇదిగో అంటూ ఒక చిన్న గుడ్డ ముక్కను చూపిస్తుంది. ఇప్పుడు సుబ్బయ్య భుజం మీదున్న అంగవస్త్రాన్ని చూడండి. ఈ ముక్క సరిగ్గా దానికి సరిపోతుంది. అందరూ సుబ్బయ్య వైపు చూస్తారు.
అతను తన అంగవస్త్రాన్ని కంగారులో దాచుకోవడానికని ప్రయత్నిస్తాడు. గ్రామ పెద్ద రామయ్య అతని దగ్గరికెళ్లి ఆ అంగవస్త్రాన్ని చూస్తాడు. లక్ష్మి చూపించిన ముక్క అతని అంగవస్త్రంలోని చిరిగిన భాగానికి సరిగ్గా సరిపోతుంది. రామయ్య గంభీరంగా, సుబ్బయ్య, నిజమొప్పుకో, నీ దొంగతనం ఆధారాలతో సహా బయటపడింది. ఇంకా అబద్ధాలాడితే ఊరి నుండి వెలివేయాల్సి వస్తుంది. సుబ్బయ్య తలదించుకొని తన తప్పును ఒప్పుకుంటాడు. అసూయతోనే ఇదంతా చేశానని, రాజన్న వ్యాపారాన్ని దెబ్బతీయడానికి ఈ కుట్ర పన్నానని అందరి ముందు చెబుతాడు. గ్రామస్తులందరూ సుబ్బయ్యను చీకొడతారు. రాజయ్య నిజాయితీని మెచ్చుకుంటారు. చూసారా, నిజాయితీకి ఎప్పుడూ ఓటముండదు. రాజన్న తన మంచితనంతో, అతని భార్య తన తెలివితో ఈ కుట్రను ఛేదించారు. సుబ్బయ్య లాంటి వాళ్ళు అసూయతో ఇతరులకు కీడు చేయాలని చూస్తే చివరికి వాళ్లే నష్టపోతారు. సుబ్బయ్య అందరి ముందు రాజన్న కాళ్ల మీద పడి క్షమించమని వేడుకుంటాడు. రాజన్న పెద్ద మనసుతో అతన్ని క్షమిస్తాడు. అసూయతో సాధించేది ఏమీ లేదు సుబ్బయ్య. కష్టపడి పనిచేస్తే భగవంతుడు మనకు కూడా మంచి దారి చూపిస్తాడు. ఆ రోజుటి నుండి రాజన్న వ్యాపారం మళ్లీ పుంజుకుంటుంది. ఊరి ప్రజలకు అతని మీద నమ్మకం రెట్టింపవుతుంది. సుబ్బయ్య తన తప్పు తెలుసుకుని బుద్ధిగా వ్యాపారం చేసుకోవడం మొదలు పెడతాడు. ఈ కథలోని నీతేంటంటే, అసూయ కుట్రలతో తాత్కాలికంగా పైచేయి సాధించొచ్చునేమో కాని నిజాయితీ, ధర్మం మాత్రమే శాశ్వతమైన విజయాన్ని అందిస్తాయి. హరినాథపురం అనే ఒక ఊరిలో శంకరయ్య అనే ఒక వంటవాడుండేవాడు. శంకరయ్య అదే ఊర్లో ఉంటున్న విశ్వేశ్వరయ్య ఇంటిలో వంటవాడిగా పనిచేసేవాడు. శంకరయ్య చేసే వంటలంటే విశ్వేశ్వరయ్యకు మహా ఇష్టం. ఎన్నో ఏళ్ల నుండి శంకరయ్య విశ్వేశ్వరయ్య ఇంటిలోనే వంటవాడిగా పనిచేస్తున్నాడు. ఏ వంటకం చేసినా రుచి కోసం ముందుగా విశ్వేశ్వరయ్య దగ్గరికి పరిగెత్తుకుని వెళ్లి రుచి చూడమని చెప్తాడు. విశ్వేశ్వరయ్య బాగుందంటేనే శంకరయ్య ప్రశాంతంగా ఉంటాడు. విశ్వేశ్వరయ్య శంకరయ్యను ఇంటిలో మనిషిలాగానే చూసుకునేవాడు. ఒకరోజు ఊరు వెళ్లిన విశ్వేశ్వరయ్య ఇంటికొచ్చి ఇలా అంటాడు. శంకరయ్య, వస్తున్నానయ్యా. అయ్యా, ఊరు నుండి వచ్చేసారా? ఉండండి, చల్లటి మజ్జిగ తీసుకొని వస్తాను. ఇప్పుడు మజ్జిగ వద్దు శంకరయ్య, వేడివేడికి భోజనం సిద్ధం చెయ్యి. ఈ 2 రోజులు వ్యాపారం పని మీద ఊరెళ్ళి చప్పటి మెతుకులు తిన్నాను. ఆ ఉప్పు లేని, కారం లేని వంటలు నేను అస్సలు తినలేకపోయాను. కానీ ఆకలి బాధ తట్టుకోలేక ఏదో తిన్నాననుకో. ఇప్పుడు నీ చేత్తో చేసిన ఏ వంట అయినా సరే త్వరగా వడ్డించు. అసలే ఆకలి మీద ఉన్నాను. అలాగేనయ్యా, ఇప్పుడే వడ్డించేస్తాను అని శంకరయ్య విశ్వేశ్వరయ్యకు భోజనం పెడతాడు. విశ్వేశ్వరయ్య లొట్టలేసుకుంటూ మహా అద్భుతమని అనుకుంటూ భోజనాన్ని పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటాడు. శంకరయ్య ఏం వండినా విశ్వేశ్వరయ్యకు అమృతంగానే అనిపిస్తుంది. శంకరయ్యకు తన యజమాని అయిన విశ్వేశ్వరయ్య అంటే చాలా అభిమానం. శంకరయ్య, నేనలా బయటికి వెళ్ళొస్తాను. అలాగేనయ్యా. అయ్యా, అన్నట్టు మర్చిపోయాను. పండుగ దగ్గరకు వస్తుంది కదయ్యా. మీరొక ఉత్తరం మీ పిల్లలకు రాస్తే వాళ్ళు పండగొస్తారు కదయ్యా. వాళ్ళ నా మాట కాదనలేక వస్తారు శంకరయ్య. కానీ ఏం ప్రయోజనం? వాళ్ళిక్కడ 2 రోజులు కూడా ఉండడానికి ఇష్టపడరు. ఇక్కడే పుట్టి పెరిగినప్పటికీ పట్నం వెళ్ళిన తర్వాత వాళ్ళ అభిరుచులు చాలా మారిపోయాయి. ఇప్పుడు వాళ్ళు ఈ పల్లెటూరులో ఉండడానికి పెద్దగా ఆసక్తి చూపకపోగా వచ్చిన కాడ్నుంచి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా అని సంవత్సరానికి ఒకసారైనా మీరు పిల్లల్ని చూడకుండా ఎలా ఉంటారయ్యా? ఈసారి పట్నంలో వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు దొరుకుతాయో మనం అలాంటి సౌకర్యాలే వాళ్ళకి కల్పిద్దాం. ఇంకా మీరేమనకుండా ఒక ఉత్తరం వాళ్ళకి రాయండి. వాళ్ళు పిల్లలతో సహా వచ్చి 4 రోజులు సరదాగా పండక్కి గడిపి వెళ్తారు. సరే శంకరయ్య, వాళ్ళకి ఉత్తరం రాస్తాను. నాకు కూడా వాళ్ళందరినీ ఒక మారు చూడాలని అనిపిస్తుంది అని విశ్వేశ్వరయ్య పండక్కి రమ్మని తన కొడుకులిద్దరికీ ఉత్తరం రాస్తాడు. పండగ రానే వచ్చింది. విశ్వేశ్వరయ్య కొడుకులు భార్యా పిల్లలతో సహా విశ్వేశ్వరయ్య ఉంటున్న పల్లెటూరికి వస్తారు. బాగున్నారా నాన్నగారు? నాన్నగారు, మీ ఆరోగ్యం బాగుందా? నేను నా ఆరోగ్యం చాలా బాగున్నా. కోడళ్లు కూడా విశ్వేశ్వరయ్యను కుశల ప్రశ్నలు అడుగుతారు. విశ్వేశ్వరయ్య నవ్వుతో సమాధానం చెప్తాడు. ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. ఎవరి వ్యక్తి? ఇతను పట్నంలో మా వంటవాడు నాన్న. ఇతడు పట్నంలో దొరికే అన్ని రకాల వంటలు చేయగలడు. ఇతని వంటలంటే పిల్లలకు మహా ఇష్టం అనుకో. ఇక్కడ కూడా మనందరికీ వంటలు చేస్తాడని తీసుకుని వచ్చాను. అదేంట్రా, ఇక్కడ వంటలు చేయడానికి మన శంకరయ్య ఉన్నాడు కదా? అది కాదు నాన్న, మన శంకరయ్యకు అన్ని పల్లెటూరు వంటలే వచ్చు. కానీ సుబ్బారావు గారికి పల్లెటూరి వంటలతో పాటు పట్నం వంటలు కూడా వచ్చు. అందుకే తీసుకుని వచ్చాం. నమస్కారం అయ్యా. నమస్కారం.
శంకరయ్య, ఇతడు కొత్తగా వచ్చిన పనివాడు, వంటవాడు. ఇతనికి వండడానికి ఒక గది చూపించు. ఇంకా వంటగదిలో ఏది ఎక్కడుంటుందో అతనికి వివరించు. అలాగేనయ్యా అని సుబ్బారావుని తన వెంట తీసుకుని వెళ్తాడు శంకరయ్య. అయ్యగారు, ఈ రోజు వంట ఏం చేయమంటారు? నీకు ఎవరికి ఏది ఇష్టమో తెలుసు కదా శంకరయ్య. అందరికీ ఇష్టమైన వంటలన్నీ చెయ్యి. శంకరయ్య, నువ్వేం చెయ్యొద్దు. ఈరోజు సుబ్బారావు అన్ని వంటలు చేస్తాడు. అది కాదురా, మన శంకరయ్య మహా అద్భుతంగా వంటలు చేస్తాడు కదా, శంకరయ్యనే వంట చేయమని. అది కాదు నాన్న, ఎప్పుడూ శంకరయ్య వంటలు చేస్తాడు కదా, ఈ రోజు సుబ్బారావుని వంటలు చేయనివ్వండి. సుబ్బారావు కూడా చాలా బాగా వండుతాడు. సుబ్బారావు, ఈ రోజు వంటలన్నీ నువ్వే చెయ్యి అని అంటాడు సురేష్. దాంతో శంకరయ్య మనసు కొంచెం బాధపడుతుంది. మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొంతసేపు తర్వాత శంకరయ్య దగ్గరికి సురేష్ వెళ్తాడు. ఏమిటి సురేష్ బాబు, ఇలా వచ్చావు? ఏమైనా కావాలా? నాకేం వద్దు శంకరయ్య. నేను నాన్నగారిని మాతో పాటు పట్నం తీసుకుని వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. ఏంటయ్యా మీరంటున్నది? అయ్యగారిని ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతారా? అయ్యగారికి ఈ ఊరంటే చాలా ఇష్టం. ఈ ఊరు వదిలి ఆయన ఎక్కడికి లారేలయ్యా. ఆ విషయం నాకు తెలుసు శంకరయ్య. నాన్నగారికి ఊరన్నా, ఇక్కడ వాళ్ళన్నా, ముఖ్యంగా నువ్వన్నా ఎంత అభిమానమోనని. కానీ నాన్న ఒక్కరే ఎన్ని రోజులని మాకు దూరంగా ఇక్కడుంటారు? మేమందరం పట్టణంలో స్థిరపడ్డాం. మేమందరం ఇక్కడికి రావడం ఎంత కష్టమో నువ్వే చెప్పు. అందుకే నాన్నగారిని మేము అక్కడికి తీసుకుని వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నాం. అందుకే నాన్నగారికి పట్నం వాతావరణం, అక్కడ ఆహారపు అలవాటు అవడానికి సుబ్బారావుని ఇక్కడికి పిలిపించాం. నువ్వింకోలా అనుకోకు. నాన్నగారిని ఇక్కడి నుండి తీసుకెళ్లిన తర్వాత నీకు పని పోయింది అని బాధపడకు. నీకు కావాలంటే కొంచెం డబ్బులు నేనే ఇస్తాను. దాంతో ఒక చిన్న వ్యాపారం ఏదైనా పెట్టుకో, లేకపోతే ఇంకొక దగ్గర పని చూసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సురేష్, విశ్వేశ్వరయ్య అక్కడి నుండి వెళ్ళిపోతారు అన్న మాటలే శంకరయ్యకు చాలా కష్టంగా అనిపిస్తుంది. మనసంతా బాధతో నిండిపోయింది. అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటాడు శంకరయ్య. సురేష్ బాబు ఆలోచన చాలా మంచిదే. ఈ వయసులో అయ్యగారు తన కుటుంబ సభ్యులతో ఉండడం ఎంతో మంచి విషయం. కానీ అయ్యగారు ఈ ఊరిని, ఇక్కడ పరిసరాలని వదిలి వెళ్ళలేరు. అంతగా అయ్యగారికి ఈ ఊరితోనే, నాతోనే విడదీయరాని బంధం ఏర్పడింది. అయ్యగారు నన్ను ఇంట్లో మనిషిలాగానే చూసుకుంటారు. ఏ దిక్కు లేని నన్ను అయ్యగారు ఆదరించి నాకు పని ఇచ్చి భోజనం పెట్టారు. ఇప్పుడు అయ్యగారి పట్ల నేను విధేయత చూపించవలసిన సమయం వచ్చింది. నేను అయ్యగారిని ఇక్కడి నుండి తమ పిల్లలతో ఎలా వెళ్లాలో చేయాలో, అందుకోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి. నాదేముంది, ఎలా ఒకలా బతికేస్తాను. ఈ వయసులో మనవడు మనవరాలతో ఆనందంగా గడపడం కంటే కావాల్సింది ఏముంటుంది? అందుకే అయ్యగారికి ఇప్పటి నుండి దూరంగా ఉండాలి. నేను వండలేనిదే అయ్యగారు ఏమీ తినరు. ఇక్కడ నుండి ఏ అలవాటు మానిపించాలి. మరలా అక్కడికి వెళ్తే ఇబ్బంది అవుతుంది అని తన మనసులో అనుకుంటాడు శంకరయ్య. సుబ్బారావు ఆ రోజు వంటలన్నీ చేస్తాడు. కాని విశ్వేశ్వరయ్యకు అవస్సలు నచ్చవు. అలా 2 రోజులు చాలా కష్టపడి ఆ సుబ్బారావు చేతి వంట తినలేకపోతాడు విశ్వేశ్వరయ్య. శంకరయ్య ఒకరోజు అందరూ ఉంటూ ఉండగా విశ్వేశ్వరయ్య దగ్గరికొచ్చి ఇలా అంటాడు. అయ్యగారు, మీతో మాట్లాడాలి. ఏంటది శంకరయ్య? అయ్యగారు, నేను మీ వద్ద పని మానేద్దాం అనుకుంటున్నాను. నాకు ఇంకొక దగ్గర ఎక్కువ జీతం వచ్చే పని కుదిరింది. అందుకే నేను మీ దగ్గర పని మానేస్తాను. ఆ మాటలకు విశ్వేశ్వరయ్యకు నవ్వొస్తుంది. ఏంటిది శంకరయ్య, ఏం మాట్లాడుతున్నావు? ఎప్పుడూ లేనిది ఇలా హాస్యంగా మాట్లాడుతున్నావేంటి? నేను హాస్యాలు ఆడట్లేదయ్యా, ఇది నిజం. ఎన్నాళ్ళు మీ దగ్గర పని చేసేది? ఇంకా నాకు ఎదుగుదల ఉండద్దా? మీకు తెలుసు, వంటల్లో నాది చెయ్యి తిరిగిన హస్తమని. నేను ఇంకో చేటు పని చేస్తే నాకెంతో గుర్తింపు వస్తుంది. ఇలా ఇక్కడే మీ దగ్గరే ఉండిపోతే నాకేం ప్రయోజనం చెప్పండి? అందుకే నేను మీ దగ్గర పని మానేసి నాకు గుర్తింపు దొరికే చోటుకి వెళ్ళిపోదామని అనుకుంటున్నా. విశ్వేశ్వరయ్య శంకరయ్య మాటలకు ఎంతో ఆశ్చర్యపోతాడు. చూసారా నాన్న, ఈ శంకరయ్య నిర్వాకం. మీరిన్నాళ్ళు ఈ శంకరయ్యను మీ సొంత మనిషిలాగా అనుకుని ఇదే ఊర్లో అతనితో పాటు ఉంటున్నారు. కానీ అతనిలో దురాశ ఎంత స్థాయికి చేరిందో మీకిప్పటికైనా అర్థమైందా? మీరు ఇలాంటి మనిషిని నమ్మి మీరు ఇన్ని రోజులు ఇదే ఊర్లో ఉన్నారు. అయినా పని వాళ్లను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. కాదని ఇలా అతి చనువిస్తే ఇదిగో ఇలాగే మనల్ని లెక్క చేయరు. అసలు ఇతనికి మనం ఏం తక్కువ చేశాం? అన్నింటికీ మా శంకరయ్య అంటూ వెనకేసుకుని వచ్చారు. ఇప్పుడు చూడండి అతని మాటలు. నాన్న, ఇన్నాళ్ళు శంకరయ్య మీ దగ్గర నమ్మకంగా పనిచేశాడు. ఇప్పుడు శంకరయ్య మీ దగ్గర పని చెయ్యనని అంటున్నాడు. ఇంకా ఇదే ఊర్లో ఉంటూ మీరేం చేస్తారు? నాన్న, మాతో పాటు పట్నం వచ్చేయండి. అక్కడ అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు. అన్నయ్య, నేను మిమ్మల్ని పట్నం ఎప్పటి నుండో రమ్మని చెబుతున్నాం. కానీ మీరు ఎన్ని రోజులు ఈ ఊరు వదిలి రాలేదు. అడిగితే ఇక్కడ శంకరయ్య ఉన్నాడు కదా, నన్ను చూసుకుంటాడులే అని అనేవారు. కానీ ఇప్పుడు ఆ శంకరయ్య పని మానేస్తున్నాడు కదా, ఇంకా ఇక్కడ మీరేం చేస్తారు? ఇక్కడ వ్యాపారాలు, ఆస్తులు అన్నీ అమ్మేసి మనం పూర్తిగా పట్నంలో స్థిరపడిపోదాం. మాతో పాటు వచ్చేయండి నాన్న.
అవును మావయ్య గారు, మీరు కూడా మాతో వచ్చేయండి. మీరీ వయసులో ఇక్కడొక్కరే ఉండడం అంత మంచిది కాదు. మా అందరి మాట విని మాతో పాటు పట్నం వచ్చేయండి మావయ్య గారు. మా మాట కాదనకండి. అందరి మాటలు విని విశ్వేశ్వరయ్య మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒక 2 రోజుల తర్వాత మరల సురేష్ వచ్చి విశ్వేశ్వరయ్యతో ఇలా అంటాడు. నాన్నా, మీరేం నిర్ణయించుకున్నారు? నాతో పాటు పట్నం వస్తున్నారు కదా. మీరంతలా అడుగుతుంటే మీ మాట నేనెందుకు కాదంటాను? మీతో పాటు నేను కూడా వచ్చేస్తాను అని అంటాడు. ఆ మాటలకు అందరూ సంతోషిస్తారు. ఆ మాట విని శంకరయ్య ఆనందపడినప్పటికీ విశ్వేశ్వరయ్యను మరెప్పుడు కలవలేనని అనుకున్నప్పుడు కొంచెం బాధగా శంకరయ్యకు అనిపిస్తుంది. కాని అతడు తన కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తున్నాడని ఆనందిస్తాడు శంకరయ్య. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ప్రయాణానికి అందరూ సిద్ధమవుతారు. అందరూ బయలుదేరుతారు. శంకరయ్య, అయ్యా ఏమైనా మర్చిపోయారా? బండిలో ఏమైనా పెట్టమంటారా? నేనేమీ మర్చిపోలేదు, కానీ వచ్చి నువ్వు కూడా బండెక్కు. నీ సామాన్లన్నీ ఎప్పుడో బండి మీద పెట్టాం. నువ్వు కూడా మాతో పాటు వచ్చేస్తున్నావు. ఏంటయ్యా మీరు అంటుంది? నాకేం అర్థం కావడం లేదు. నేను కూడా మీతో రావడం ఏమిటి? అవును శంకరయ్య, నువ్వు కూడా మాతో వస్తున్నావు. ఆ మాటలకు ఆశ్చర్యపోతాడు శంకరయ్య. ఏమిటి శంకరయ్య, నా దగ్గరే దురాసపరుడిగా నటించి నన్ను నా పిల్లలతో పంపిద్దామని అనుకుంటున్నావా? నువ్వు కేవలం వంటవాడివే కాదు, నీతో నాకు మంచి స్నేహబంధం ఉంది శంకరయ్య. నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. నువ్వెలాంటి వాడువో ఆ మాత్రం నాకు తెలియదనుకుంటున్నావా? నువ్వు కేవలం నేను నా వాళ్ళతో వెళ్ళడానికి నాకు అబద్ధం చెప్పావని నాకు తెలుసు. నీకంటూ ఎవరూ లేరు. మరి నేను వెళ్ళిపోతే నువ్వు ఒక్కడివే ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్తావు? అయినా అలా నిన్ను ఎలా పోనిస్తాను? అందుకే పట్నంలో మాతో పాటు నువ్వు కూడా మాతోనే ఉంటావు. మా ఇంట్లో ఒక్కరిగానే ఉంటావు. అవును శంకరయ్య, మేమందరం నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం, కానీ నాన్న నీ గురించి మొత్తం చెబుతున్నప్పుడే నాకు నువ్వేంటో అర్థమైంది. నువ్వు కూడా మాతోనే పట్నం వస్తున్నావు. వాళ్ళ మాటలు విని శంకరయ్య కన్నులు చెమ్మగిల్లుతాయి. ఎవరూ లేని తనకు ఇంతమంది ఆత్మీయులు దొరికినందుకు ఎంతో ఆనందపడతాడు. వాళ్లతో కలిసి వెళ్లిపోతాడు శంకరయ్య. కుందరదన మందగమన మధుర వచన వావ్.